హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో టీచర్లకు అయితే ఒక షాక్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే ఈ వార్త ఎక్కడిదంటే తెలంగాణ విద్యా కమిషన్ ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేసింది ప్రభుత్వానికి. దాంట్లో కొన్ని కీలకమైన మార్పులు చేయాలని సూచనలు చేసింది. అయితే ఈ సూచనలన్నిటిని మరి ప్రభుత్వం వెంటనే పాటిస్తుందా అంటే దీని మీద ఈ రిపోర్ట్‌ని అధ్యయనం చేయడానికి కేశవరావు ఆధ్వర్యంలో మరొక కమిటీని ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే దీంట్లో మనకు ఇక్కడ మనం ఈ స్క్రీన్‌లో చూపిస్తున్నట్టుగా ఈ మార్పులను అయితే తీసుకురావాలని చెప్పేసి చాలా బలంగా వాదించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఈ స్కూల్ వ్యవస్థను తొలగించి పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను ప్రవేశపెట్టాలని, ఒక నియోజకవర్గానికి 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ సూచనలు చేసింది. అయితే విద్యా వ్యవస్థ పైన బడ్జెట్‌లో 18% నిధులు కేటాయించాలనేది ఒకటి చాలా కీలకమైన మార్పు. నిజంగానే 18% నిధులు కేటాయిస్తే మనము అమెరికా, చైనా, జర్మనీ ఇలాంటి ఏదైతే దేశాలు ఉన్నాయో విద్యలో ఇలాంటి పెద్ద పెద్ద దేశాలను మించిపోయే అవకాశం ఉంది. తర్వాత బీఎడ్ రద్దు, ఈ డిఎడ్‌ని రద్దు చేయాలని, బీఎడ్‌లో కూడా రిఫార్మ్స్ తీసుకొస్తూ కొన్ని సూచనలు చేశారు. దాంతో పాటుగా పాస్ మార్కులను 45గా పెట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు 35 మార్కులు వస్తే పాస్ కదా స్కూల్ వ్యవస్థలో, ఒక సబ్జెక్ట్లో 35 మార్కులు వస్తే పాస్. కానీ దీనిని 45కి పెంచాలని చెప్పేసి ఇక్కడ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా మన టీచర్ల ప్రమోషన్ల విషయంలో వారి యొక్క పనితీరు ఆధారంగానే వారికి ప్రమోషన్లు ఇవ్వాలని. అంటే టీచర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వారి యొక్క పనితీరును పర్యవేక్షించాలి. వారి యొక్క పనితీరు బాగా ఉంటే ప్రమోషన్లు ఇవ్వాలి. లేకపోతే వారికి మరొక 2 సంవత్సరాల సమయం ఇచ్చి పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఇవ్వాలి. ఇది కూడా ప్రస్తుతం ఉన్న టీచర్లకు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే టీచర్లకు ఇది వర్తించే విధంగా ఉండాలని చెప్పేసి కమిషన్ అయితే సూచించింది. మరి ఆ కమిషన్ యొక్క రిపోర్ట్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణ విద్యా విధానం 2026 అని చెప్పేసి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు. ఇక్కడ మనకు కొన్ని వాస్తవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ వాస్తవాలు ఏంటనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే, ప్రభుత్వ బడులలో 1వ తరగతిలో విద్యార్థుల నమోదు 26% మాత్రమే ఉందంట ఎన్రోల్మెంట్ చేసుకునేవారు. తర్వాత 2వ తరగతి వాచకము చదవగలిగే 3వ తరగతి విద్యార్థులు, అంటే థర్డ్ క్లాస్లో ఉన్నారు కానీ సెకండ్ క్లాస్ బుక్ని చదివే సామర్థ్యం ఉన్న విద్యార్థులు కేవలం 6.3% మాత్రమే ఉన్నారు. 0 నమోదు అంటే ఎన్రోల్మెంట్ అసలు 0 ఉన్న ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య 1920. అంటే తెలంగాణ రాష్ట్రం మరి 0 అంటే కొన్ని స్కూల్స్లో అసలు విద్యార్థుల చేరిక జరగట్లేదు. కాబట్టి ఆ విధానంగా చూస్తే దేశంలోనే 2వ స్థానంలో ఉంది తెలంగాణ. అది మొత్తం 1920 స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి. దాంతోపాటుగా మనకిక్కడ మరొక అంశాలను అయితే ఈ వీడియోలో మనం ఈ 8 అంశాల గురించి మాట్లాడి తర్వాత ఈ రిపోర్ట్ మొత్తం మీద ఒక సపరేట్గా ఒక వీడియో అయితే మనం చేసి దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగా మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకు చాలా చాలా కీలకమైన అంశం ఇది, ఈ రిపోర్ట్ అనేది. 82% ప్రభుత్వ ప్రాథమిక బడులు మల్టీగ్రేడ్ టీచింగ్ ఉన్నాయి. 36% ప్రభుత్వ ప్రాథమిక బడిలో ఒక టీచర్ మాత్రమే ఉన్నాడు. అంటే 36%, 100లో 36 స్కూల్లో ఒక టీచరే ఉన్నంట. తర్వాత నాణ్యమైన పాఠశాల విద్యలో మన ర్యాంక్ 26. మనం ఉన్న 30 రాష్ట్రాల్లో మన స్కూల్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ విధానంలో మన ర్యాంక్ వచ్చేసి 26. యూనివర్సిటీలో 80% టీచింగ్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. మరి రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. బట్ ఇక 80% పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి ఇన్ని పోస్టులు ఖాళీలు ఉన్నప్పుడు మరి విద్యలో మార్పులు ఎలా వస్తాయి? ప్రభుత్వం ఆలోచన చేయాలి. తర్వాత 13.9% ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే నాక్ గ్రేడ్ అక్రిడేషన్ ఉంది. మరి మిగతా 70% స్కూల్స్ కాలేజ్ పరిస్థితి ఏంది? అక్రిడేషన్ లేని, గుర్తింపు సరిగా లేనిది, స్టాండర్డ్స్ లేని వాటితోటి ప్రైవేట్ స్కూల్లో మనము కాలేజీలో మనం జస్ట్ ఫీజు కడుతున్నాం తప్ప అక్కడ మనకు సబ్జెక్ట్ రావట్లేదు. తెలంగాణలో 13 నుంచి 18 వయసు గల విద్యార్థుల సంఖ్య 80 లక్షలు, తల్లిదండ్రుల సంఖ్య 1.5 కోట్లు. 18 ఏజ్ వరకు ఉన్న విద్యార్థులు 80 లక్షలు ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు 1.5 కోట్లు ఉన్నారు. ఈ విధంగా మనకు అసలు మరి కమిషన్ ఏమేం చెప్పింది? ఇట్లా మొత్తం 11 అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలను మనం చాలా క్లియర్గా ఒక వీడియోలో, కొంచెం వీడియో పెద్దగైనా పర్లేదు కానీ దీని మీద అన్నీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణలో విద్య ఏ విధంగా ఉంది, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందనే దాన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ వచ్చింది.
అది కూడా ఆకునూరి మురళి సార్ ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చింది కాబట్టి ఇది మనకు చాలా కీలకమైనది. ఇక్కడ 6 రూట్ల అనుభవం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే దాని మీద ఒక డెమో ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని కూడా భావిస్తూ ఉన్నారు. వీటిని అన్నిటిని మనమైతే ఒక వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.